అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. నా పేరు పూర్ణచంద్రరావు, అడ్వకేట్. ఈరోజు ముఖ్యమైన అంశం బెయిల్. ఇది కేవలం సామాన్యుల అవగాహన కోసం మాత్రమే. మీ సమస్యలకు, వివాదాలకు లీగల్ ప్రొఫెషనల్స్ సంప్రదించగలరు. బెయిల్ లేదా జామీన్ అనేటటువంటిది భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశం. సాధారణ భాషలో బెయిల్ అంటే నిందితుడిని లేదా నిందితులను జైలు నుండి విడుదల చేయటం. ఏదైనా నేరానికి సంబంధించిన కేసులో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసిన తరువాత ముందుగా వినిపించే పదం బెయిల్. కోర్టు నిందితుడిని కానీ నిందితులను కానీ షరతులతో విడుదల చేస్తుంది. దీనిలో విడుదలైన వ్యక్తి అవసరమైనప్పుడు కోర్టుకు హాజరవుతానని, తాను దేశం విడిచి వెళ్ళబోనని, సంబంధిత కేసుకు విచారణకు సహకరిస్తానని ఏర్పాటు చేయబడి. బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు కొన్ని బాండ్లను తీసుకొని నిందితుడు కొంత మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. విచారణ పూర్తవడానికి ముందు లేదా కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు మాత్రమే బెయిల్ పొందే అవకాశం ఉంది. క్రిమినల్ కేసులలో బెయిల్ అనేది నిందితులను తాత్కాలికంగా విడుదల చేయడానికి మాత్రమే పనికొస్తుంది. విచారణ ముగిసే అంతవరకు కూడా వారు కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మన భారతదేశ న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం. ఇందులో 3 రకాల బెయిల్స్ ఉన్నాయి. మన దేశంలో రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఈ విధంగా ఉన్నాయి. బెయిల్ ఇవ్వదగిన నేరాలు, బెయిల్ ఇవ్వతగని నేరాలుగా విభజించారు. సొంత బాండు పైన పూచీకత్తుతో లేదా పూచీకత్తు లేకుండా విడుదల చేయడం కూడా బెయిల్ అవుతుంది. బెయిల్ ఇవ్వడము, ఇవ్వకపోవడము, రద్దు చేయడం అనేటటువంటివి న్యాయస్థానము చేయదగినటువంటి చర్యలు మాత్రం. తగిన నేరం అయితే బెయిల్ బాండ్స్ ఇచ్చి బెయిల్ తీసుకోవచ్చు. కోర్టు కోరినప్పుడల్లా నిందితుడు హాజరవుతాడని హామీ వ్రాసి ఇవ్వాలి. బెయిల్ ఇవ్వతగని నేరాల విషయంలో ముందస్తు బెయిల్ విషయంలో, బెయిల్ ఇవ్వతగని నేరాల విషయంలో ముందస్తు బెయిల్ విషయంలో బెయిల్ కోరుతూ అందుకు కారణాలు వివరిస్తూ పిటిషన్ దాఖలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, వాదనలు విన్న తర్వాత బెయిల్ నిర్ణయిస్తే నిందితుడు బెయిల్పై విడుదలవుతాడు. ఒకరు బెయిల్ బాండు నింపి షూరిటీ సంతకం తీసుకొని అడ్వకేట్ ద్వారా కోర్టులో దాఖలు చేయవలసిన అవసరం ఉంటుంది. నిందితులందరికీ కూడా బెయిల్ రావాల్సినటువంటి ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. కొన్ని క్రిమినల్ కేసులలో మాత్రమే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో క్రిమినల్ విచారణ విధానంలో బెయిల్ ఒక సౌకర్యం మాత్రమే. బెయిల్ గురించి కొన్ని విషయాలు మనం అందరం ఇప్పుడు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, తదుపరి వీడియోలో బెయిల్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా పొందాలి అనే విషయం, సెక్షన్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాలతో వీడియోలో మీ ముందుకుంటాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అవగాహన కలిగించండి. అవగాహన కలిగించడానికి, సామాన్యులకు అవగాహన కలిగించడానికి వీడియోలు చేస్తున్నాం కనుక అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.